ఈ రోజు ఒక పండుగ. ఎందుకంటే గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం సౌభాగ్యంగా ఉన్నట్లు. మహాత్మా గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం. ఇవాళ గ్రామాలు చూస్తే మురికి కూపాలుగా ఉన్నటువంటి సందర్భాల్ని మనం చూసాం. గతంలో ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ను కూడా కేవలం పని దినాలకే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కూడా మనం పెట్టగలిగితే ఖచ్చితంగా అక్కడ ఒక అసెట్ క్రియేట్ అవుద్ది. తద్వారా రోడ్లు గాని డ్రైన్లు గాని ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుద్ది అని చెప్పి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి మెటీరియల్ కాంపోనెంట్ కూడా కలిపి గ్రామాల్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మనం రోడ్లు వేసుకోగలిగి ఉన్నామంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి స్ఫూర్తి. అదే స్ఫూర్తిని మరి ఈ రోజు మనం చూసాం. గత 5 సంవత్సరాలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం నుంచి ఎన్ఆర్జీఎస్ కింద ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులని ఖర్చు పెట్టకుండా గతంలో రోడ్లు వేసినటువంటి ఆ గ్రామ సర్పంచ్లో ప్రజాప్రతినిధుల్లో రోడ్డు పాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుని ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయిన సందర్భాన్ని చూసాం. మళ్ళీ ఈనాడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ ద్వారా 4,500 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లోనే మొట్టమొదటిసారిగా గ్రామ సభలు కండక్ట్ చేసి ఆగస్టు 23వ తారీఖున దాదాపు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మన గ్రామాలకి అవసరమైనటువంటి పనుల్ని మనమే ఎంపిక చేసుకుని ఇవాళ గ్రామాల్లో మళ్ళీ మనం రోడ్లు వేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు.